మనలో చాలా మందికి స్టేజ్ మీదకి ఎక్కి అనర్గళంగా మాట్లాడాలని, స్పెషల్ అట్రాక్షన్ రావాలని, మనకు ఒక స్పెషల్ గుర్తింపు ఉండాలని చాలా మందికి అనిపిస్తానే ఉంటది. కానీ స్టేజ్ మీద ఎక్కాలంటే భయం. నేను ఒక ఇంటర్వ్యూలో చూసానండి, ఒక ప్రముఖ యాంకర్ తను ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే ఇప్పటికీ భయం అని చెప్పగా విన్నాను. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే స్టేజ్ మీద భయపడుతుంటే ఏ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ స్టేజ్ ఫియర్ అనేది చాలా కామన్ సమస్య అండి. ఈ స్టేజ్ ఫియర్ అనేది 72 to 75% మందిలో ఉంటదంట ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం. అయితే ఈ స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు కాళ్ళు చేతులు చెమట్లు పట్టేయటం, వణకటం, షివరింగ్ రావటం, హార్ట్ బీట్ పెరిగిపోవటం, సో ఇలాంటి కారణాల వల్ల స్టేజ్ ఎక్కాలంటే ఎంతో మంది కోరిక ఉన్నా కూడా చంపుకొని వెనకాడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ పల్లవి, రివైవ్ ఫ్రమ్ బర్డెన్. దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ మందికి చేరాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ స్టేజ్ ఫియర్ రావటానికి ఫస్ట్ కొన్ని రీజన్స్ తెలుసుకుందామండి. ఫస్ట్ ది ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. అంటే మనల్ని ఎవరు ఏం జడ్జ్ చేస్తారో, మన కొలీగ్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఎలా జడ్జ్ చేస్తారో అనే భయంతో కొంతమంది ఎక్కరండి స్టేజ్. ఒకవేళ ఎవరన్నా ఎక్కుదామని ట్రై చేసినా, అరే నీకు అవసరమా, నీకు ఎందుకురా అని పక్కన పోక్ చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు మన చుట్టుపక్కల. మళ్ళీ వాళ్ళ మాటలు విని నాకెందుకులే, మళ్ళీ నేను ఎక్కితే ఇక్కడ భయపడి చెప్పాలనుకున్నది చెప్పలేక ఆగిపోతే సొసైటీని ఫేస్ చేయలేను, నా చుట్టూ ఉన్న సర్కిల్ ని ఫేస్ చేయలేను అనే భయంతో చాలా మంది స్టార్టింగ్ లోనే ఒక స్టెప్ వెనక్కి వేస్తారండి. ఇంకొక సెకండ్ రీజన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ లేకపోవటం. మామూలుగానే స్టేజ్ ఎక్కాలంటేనే ఫియర్ అనేది దాదాపు నాకు తెలిసినంత వరకు 95% ఉంటదండి. చాలా రేర్ కేసెస్ లో ఉండదు. కానీ ఈ ఏదైతే మనం స్టాటిస్టిక్స్ ప్రకారం 72 to 75 అనుకున్నామో, మిగతా 20% 28% ఎవరైతే ఉన్నారో స్టేజ్ ఫియర్ లేని వాళ్ళు, వీళ్ళు ఒకప్పుడు స్టేజ్ ఫియర్ ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి వచ్చిన వాళ్ళేనండి. అంటే స్టేజ్ ఫియర్ ప్రతి ఒక్కళ్ళలోనూ ఉందని చెప్పుకోవాలి. థర్డ్ రీజన్ ఏంటంటేనండి పర్ఫెక్షనిజం అంటే మనం ఏదన్నా పర్ఫామ్ చేస్తే అది ఐడియల్ గా ఉండాలి, అందరూ మన గురించి చెప్పుకోవాలి అనే తపన చాలా మందిలో, దాదాపు స్టేజ్ ఎక్కుదాము అనే ఒక గోల్ ఉన్న వాళ్ళలో 99% ఈ తపన ఉంటదండి. సో దీనివల్ల మనం ఏమన్నా చెప్తే మనకన్నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనం చెప్పిన దాంట్లో మిస్టేక్స్ ఫైండ్ చేసి మనల్ని ఎక్కడ బ్లేమ్ చేస్తామో, ఇది ఇలా కరెక్ట్ గా పోర్ట్రే అవుతుందో లేదో, మనం ఏమన్నా తప్పులు చెప్తామేమో అని భయం చాలా మందిలో పీకుతా ఉంటదండి. దానివల్ల ఒక రకమైన యాంగ్జైటీ, స్ట్రెస్ కి లోన్ అవుతా ఉంటాము. ఫోర్త్ రీజన్ ఏంటంటేనండి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్. మనం ఒక్కోసారి మనం చిన్న చిన్న స్టేజెస్ లైక్ స్కూల్లో స్టోరీ టెల్లింగ్ చెప్పొచ్చు, లేదా ఇలాంటి ఏదన్నా సందర్భాల్లో చిన్న చిన్న పర్ఫార్మెన్సెస్ ఇచ్చుంటాం, లేదా మనం ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండుంటాం. మనకి తెలిసిన సబ్జెక్ట్ నాలెడ్జ్ మన ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అదే విషయాన్ని ఏదైతే మనం ఫ్రెండ్ తో అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసామో దాన్ని ఒక స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయమంటే మళ్ళీ ఆగిపోతామండి, ఏం గుర్తుకు రాదు, ఒక టైప్ ఆఫ్ షాక్ లో ఉండిపోతాం. ఎందుకు అంటే మనకి స్టేజ్ అంటే ఒక రకమైన భయం. ఈ భయం ఎందుకు? ఇప్పుడు నేను కొన్నిసార్లు మంచిగానే పర్ఫార్మ్ చేశాను, చిన్న చిన్న స్టేజెస్ మీద మంచిగానే పర్ఫార్మ్ చేశాను, ఈ స్టేజ్ మీదకి ఎక్కగానే నేను ఎందుకు భయపడుతున్నాను అని మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే మనం మంచి పర్ఫార్మెన్స్ అన్ని మర్చిపోతామండి, ఏం గుర్తుండవు. ఒక్క నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఎంత డిస్టర్బ్ చేసిద్దంటే, అది మనలో ఎంత స్ట్రెస్ ని లోపల ఏర్పరిచి ఎంత మనల్ని కొంగదీసిద్దంటే ఒక్క నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చాలండి ఒక 10 పాజిటివ్ ఎక్స్పీరియన్స్ చంపేయటానికి. సో మనకి ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఇంపాక్ట్ మనం అంత ఎక్కువ ఇంబైట్ చేసుకుంటున్నాం మనలో, మనం దాన్ని అధిగమించట్లేదు. ఫిఫ్త్ రీజన్ ఏంటంటేనండి సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది కామన్ గా 15 to 30% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ లో ఉందండి.
ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సోషల్ సర్కిల్లోకి వెళ్ళినా సోషల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళినా వీళ్ళు విపరీతమైన పానిక్ ఫీల్ అవుతా ఉంటారు. సో వాళ్ళు పానిక్ ని ఎస్కేప్ అవ్వటానికి లోన్లీనెస్ ని ఎప్పుడు వెతుక్కుంటా ఉంటారు. ఇలాంటి వాళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చెయ్యలేరండి. ఫస్ట్ వాళ్ళు సోషల్ యాంగ్జైటీ తగ్గించుకొని నార్మల్ గా ఉన్నప్పుడు మాత్రమే, ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఈ సోషల్ యాంగ్జైటీ పీపుల్ కి ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి. ఇంకొక కేసు ఏంటంటే గ్లోసోఫోబియా అండి. ఈ గ్లోసోఫోబియా ఏంటంటే న్యూ టాస్క్ ఏమన్నా చేయాలన్నా, న్యూ పీపుల్ కలవాలన్నా, కొత్త వాళ్ళ ముందు కొత్త టాస్క్ ఏదన్నా పర్ఫామ్ చేయాలన్నా వాళ్ళకు ఒక రకమైన భయాందోళనకు గురవుతారండి. ఈ గ్లోసోఫోబియా ఉన్న వాళ్ళు కూడా 6 to 7% ఉన్నారండి. సో ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు ఒక స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి అనే ఆలోచన వీళ్ళు చేయాలండి. ఒక సిగ్నిఫికెంట్ పర్సన్ ముందు కానీ, ఒక ప్రొఫెషనల్ గా ఇంపార్టెన్స్ ఉన్న పర్సన్ ముందు కానీ మనం పర్ఫామ్ చేయాలంటే మనం వాళ్ళ ముందు మనం ఒక చిన్న చీమల్లాగా ఫీల్ అవుతామండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఎక్సెల్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం అన్న ఒక ఫీలింగ్ మనల్ని ఒక పెద్ద కొండ ముందు ఒక చిన్న చీమ నుంచుంటే ఎలాగుంటుందో మనల్ని మనం ఫీల్ అయ్యి వాళ్ళ ముందు పర్ఫామ్ చేయాలని ఆలోచన చేయటానికి కూడా భయపడిపోతామండి. సో ఇది ఒక రీజన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటేనండి, బోలెడు మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకే విషయం మీద బోలెడు వీడియోస్ చేస్తా ఉంటారు. ఆడియన్స్ అందరూ ఈ రకమైన వీడియోస్ అన్ని గోల్డెన్ లాక్స్ వ్యూస్ ఇస్తా ఉంటారు. ఇది ఎందుకు అంటే ఒకే విషయం మీద ఎంతమంది చెప్పినా అన్ని వ్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళల్లో ఏదో స్పెషాలిటీ ఉండాలండి. అంటే వాళ్ళు ఏదైనా ఒక విషయం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా ఉండాలి ఆడియన్స్ మీద. సో మనం కూడా వాళ్ళు ఎంత సిగ్నిఫికెంట్ పర్సన్స్ అయితే అయ్యి ఉండొచ్చు, మన ఇంపాక్ట్ మనదే, మన వాల్యూ మనదే. మనం చెప్పే విధానం వాళ్ళకి తెలిసిన విషయం అయినా వాళ్ళని ఇంప్రెస్ చేయొచ్చు. ఈ స్టేజ్ ఫియర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటేనండి ఇన్అడిక్వేట్ ప్రిపరేషన్ అండి. ఇన్అడిక్వేట్ ప్రిపరేషన్ అంటే మన ఏ స్టేజ్ మీదకి వెళ్ళినా, ఏ టాపిక్ ఎంచుకున్నా మనం ప్రిపేర్ అవ్వకుండా అయితే వెళ్ళమండి. ప్రిపేర్ అవుతాం. ఒక్కోసారి ప్రిపేర్ అయ్యాము అని చెప్పాలన్నా అయ్యాము అనుకుంటామని అయితే చెప్పాలండి. మనం దీని గురించి అర్థం చేసుకోవాలంటే మన మెమరీ ఎలాగ వైరింగ్ అయ్యింది, దాని ప్రాసెస్ ఏంటి అన్నది తెలుసుకోవాలండి. ఫర్ సపోజ్ మనం ఏదైనా విషయం నేర్చుకున్నామంటే అది ఫస్ట్ షార్ట్ టర్మ్ మెమరీలోనే స్టోర్ అవుతుంది. అంతా అర్థమైనట్లే ఉంటది, అంతా వచ్చినట్లు ఉంటది, అది షార్ట్ టర్మ్ మెమరీలోనే స్టోర్ అవుతుంది. షార్ట్ టర్మ్ మెమరీ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ అండి. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమేనండి. ఫస్ట్ డేలోనే మనం మర్చిపోతాం. సో మనం ఇది చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం, నేర్చుకుంటాం. కొన్ని వీడియోస్ లో ఇది ఇంపార్టెంట్ విషయం అని తెలుసుకుంటాము, మనకు అంతా అర్థమైనట్లే ఉంటది. మళ్ళీ నెక్స్ట్ డే అది పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఏమీ గుర్తుకు రాదండి. ఆ స్టేజ్ మీద కలిగే ఒత్తిడిని, ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఆ ఒత్తిడిని అధిగమించి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే మనం ఎంత ప్రిపేర్ అవ్వాలంటే మనం దాంతో హ్యాబిటాట్ అయిపోవాలండి. ఆ కాన్సెప్ట్ మనకి కళ్ళు మూసుకున్నా అలా గుర్తొచ్చే అంత పర్ఫెక్ట్ గా మన లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయినప్పుడు మాత్రమే మనం అంత స్ట్రెస్ లో ఉన్నా కూడా ఆ కాన్సెప్ట్ ని మర్చిపోకుండా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయగలుగుతామండి. చాలా మంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఫెయిల్ అవ్వటం వల్లే ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఫామ్ అయ్యింది. ఆ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఇంపాక్ట్ వల్ల స్టేజ్ ఎక్కాలంటేనే భయంతో ఇక స్టేజ్ కి కంప్లీట్ గా దూరం అయిపోతారండి. స్టేజ్ ఫియర్ రావటానికి ఇంకో రీజన్ ఏంటంటేనండి ఫిజికల్ రియాక్షన్స్. ఫర్ సపోజ్ మనకి ఒక వారం రోజుల్లో స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయాల్సిన సందర్భం ఉందనుకోండి, మనం స్టేజ్ ఊహించుకొని మనం పర్ఫార్మెన్స్ చెయ్యాలి అనే థాట్ వచ్చి స్టేజ్ ఊహించుకున్నప్పుడల్లా మనలో స్ట్రెస్ యాంగ్జైటీ పెరిగిపోవటం, స్ట్రెస్ ఫిజియలాజికల్ రియాక్షన్స్ రావటం, అంటే స్వెట్ పట్టేయటం, కాళ్ళు చేతులు వణకటం, కడుపులో తిప్పేయటం, హార్ట్ రేట్ పెరిగిపోవటం, పాల్పిటేషన్స్, స్వెట్టింగ్, నాసియా, డిజీనెస్ ఇలాంటివన్నీ వచ్చి స్టమక్ లో బటర్ఫ్లైస్, అన్కంఫర్ట్ రైజ్ అవ్వటం. సో అది ఎంత తగ్గించుకున్నామంటే అంత ఎక్కువైపోతా ఉండటం. దీనివల్ల వి టెండ్ టు అవాయిడ్ స్టేజెస్ అండి.
ఇంకొక రీజన్ ఏంటంటే మన మీద మనకి నమ్మకం లేకపోవటం అండి. మన ఎబిలిటీస్ మీద, మన పర్ఫార్మెన్స్ మీద మన మీద మనకి నమ్మకం లేనప్పుడు అసలు స్టేజ్ ఎక్కాలని కోరుకున్నా కూడా మన వల్ల కాదు అనే భ్రమలో ఉంటామండి. మనం ఈ వీడియోలో స్టేజ్ ఫియర్ అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందామండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో స్టేజ్ ఫియర్ని ఎలాగ అధిగమించాలి, స్టేజ్ మీద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎలాగ ఇవ్వాలి అన్నది తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్, టేక్ కేర్,